మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అన్ని వైట్స్. ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ సాల్ట్, వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో. లైట్ సార్? వైట్ లైట్ డెఫినెట్లీ. ఇట్ అఫెక్ట్స్ us? డెఫినెట్లీ. హౌ? ఎలా? ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రోజు గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి, మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా 8కో 9కో పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా, లైట్ వేసుకోకుండా పొద్దున్న 5 గంటల లెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. అలా కనుక మీరు పడుకుంటే 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనం అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాము, 9కో 10కో 11కో. ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము, అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు. ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను, మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు, న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం. ఇట్ డిస్టర్బ్స్. మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి. క్యాండ్ ఫుడ్స్, క్యాండ్ టొమాటోస్, క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరసేనండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. సో మనం డెవలప్ అవుతున్నాము, అన్ని రెడీమేడ్ అని మనం అనుకుంటున్నాం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి. పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్నీ డేంజరసే. మీరు వాడే ఆ పామాయిల్ సీరియల్ ఓపెన్ చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టే సీరియల్స్, దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం, అన్ని కూడా క్యాండే, అన్నీ క్యాండ్ ఫుడ్సే. సరే ఇప్పుడు మనం అసలు తినకూడదని చెప్పాం కదా, అసలు లైక్ ప్రివెంటివ్ మెజర్స్లో తినాల్సినవి ఏమైనా సజెస్ట్ చేయగలమా? డెఫినెట్గా అండి. ప్రతిదాన్ని స్వాప్ చేసుకోవటమే మనం. వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం, పొటాటోస్ బదులు డిఫరెంట్ కలరీ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, రెయిన్బో కలర్స్ అంటారు, అన్ని కలరీ వెజిటబుల్స్, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, క్యాప్సికము, అలాగే బెల్ పెప్పర్స్, ఎల్లో కలరు, రెడ్ కలరు బెల్ పెప్పర్స్, ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్. వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉండాలి లైఫ్. ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి. యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్, లెగ్యూమ్స్, సోయా, రాజ్మా, చోలే, చెన్న. మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అండి. వెరీ రిచ్ ఫుడ్. మనం తినే పెసరట్టు, మూంగ్ దాల్, గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు వెరీ రిచ్ ఫుడ్. వైట్ రైస్ బదులు ఇడ్లీ, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం, లేదా పార్బాయిల్డ్ రైస్తో చేసుకుందాం, లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం. సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజ్రా రోటీస్ తిందాం. మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే. ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కెనోలా ఆయిల్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో, omega 3 ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ omega 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సాల్మన్ వాటిల్లో. సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జాపనీస్, స్పానియార్డ్స్. వాళ్ళు తినేదే సీ ఫుడ్ అని. ఓకే, వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, సెకండ్ జనరేషన్ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. లాంజివిటీ అబౌవ్ 90 బతికేస్తుంటారు అందరూ. దే వర్క్ హార్డ్ అండ్ దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో నైజీరియన్స్ సపోజ్ టు బి వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆఫ్రికాలో. నైజీరియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఇస్ 1 per 100,000 పాపులేషన్. అదే న్యూయార్క్ సిటీలో 180, 200 per 100,000 పాపులేషన్, 200 times ఎక్కువ. ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని క్లియర్గా కనిపిస్తుంది. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. రూరల్ ఇండియాలో 60-70 per 100,000 పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే, ముంబైలో ఇట్ ఈస్ 150-170 per 100,000 పాపులేషన్. శాన్ ఫ్రాన్సిస్కోలో 500 to 600 per 100,000 పాపులేషన్.
సో అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగే లాంజివిటీ పెరిగే కొలది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. 80 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జూబిలీహిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జూబిలీహిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఈ వైట్ రైస్ని బదులు ఇవి, వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్, మన ట్రెడిషనల్ ఫుడ్, మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అనమాట. తిన్న ఫుడ్, యానిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్, వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్, హనీ, స్టీవియా, జాగరీ ఇవి వాడుకోవచ్చు. అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్, లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం. సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి. అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్, వైట్ సాల్టే కారణం, వైట్ రైస్తో పాటు. మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ అనేది ఈ మూడే. మనం వైట్ ఫ్లోర్తో చేసే స్వీట్స్, మనం తినే స్వీట్స్ అన్నీ కూడా వైట్ ఫ్లోర్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అన్ని కూడా వైట్ ఫ్లోర్తో చేసేవే, ఇంక్లూడింగ్ గులాబ్ జామున్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. ఇవన్నీ డేంజరస్ ఏనండి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి మనం. ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మన పిల్లలు ఎప్పటి నుంచే ప్రమోట్ చేయాలి, మన గ్రాండ్ చిల్డ్రన్ పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్. కోలాస్ని అవాయిడ్ చేయడం అన్నీ పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్లోనూ. ఇట్ షుడ్ బి అన్ ఎడ్యుకేషనల్ ఐటమ్. క్యాన్సర్ ఇస్ గో టు అన్ ఎపిడమిక్ ప్రపోర్షన్ నౌ. సార్ మన వీడియోస్ కింద కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని. ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా అసలు చాలా వరకు కేసులు ఎక్కడో 100లో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సిమ్టమ్స్ లేకుండా, అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెట్, ఆల్కహాల్ కన్సప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని. కానీ ఇవేవీ లేకున్నా కూడా హీఈస్ ఎండింగ్ అప్ క్యాన్సర్. జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం, ఫీవరిష్గా ఉంది, ఎంతో డల్గా ఉంది అనుకుంటే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారిని క్వశ్చన్. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించదే క్యాన్సర్. అందువల్ల ఎవరు రారు. నోట్లో పుండు ఉంటుంది, నొప్పి కలిగించదు. పెరుగుతూ ఉంటుంది, నొప్పి కలిగించదు. బ్లడ్ వస్తుంది, నొప్పి కలిగించదు. వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి, నొప్పి ఉండదు. అందరూ అశ్రద్ధ చేస్తారు. అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు. దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు. హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో. హెడేక్ అందరికి వస్తుంది. నాకు కూడా ఒక రోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది. పేషెంట్స్ ఎక్కువ చికాకు పడితే హెడేక్ వస్తుంది. ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడేక్ రావచ్చు. విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడేక్ రావచ్చు. సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడేక్ రావచ్చు. అనేక రకాలుగా. బట్ హెడేక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ హెడేక్. అర్లీ మార్నింగ్ కనుక హెడేక్ వచ్చిందంటైతే ఖచ్చితంగా, ఆర్ నిద్ర లేవటమే హెడేక్తో నిద్ర లేచినట్టయితే, దట్టు వర్సనింగ్ హెడేక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు. ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం. స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది. చాలామందికి ఉంటుంది. చాలామంది పేషెంట్ చెప్తారు, నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు, ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి, ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు. అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటే ప్యాంటోప్రజాలు, రాబిప్రజాలు వేసుకుంటానని చెప్తారు. లేకపోతే ఓల్డెన్ డేస్లో ర్యాంటాక్. ఆ ర్యాంటాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ర్యాంటాక్ని బ్యాన్ చేశారు కూడా. ఈ ప్యాంటోప్రజాలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు. ఈ గ్యాస్ బిళ్ళ తినందే నాకు అసలు కడుపంతా ఉబ్బరం అయిపోద్దండి, నా రోజంతా బ్యాడ్గా ఉంటుంది. అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు. సో కడుపులో మంట రావటం, పొద్దున స్పైసీ ఇడ్లీ తిన్నాను, మసాలా దోశ తిన్నాను, దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట స్టమక్లో ఉన్న క్యాన్సరస్ అల్సర్ వల్ల అని ఎవరు ఊహించారు కదా. అవును సార్. ఆనందం ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం, మానని దగ్గు. స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు, ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి. సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్. లూజ్ మోషన్స్ అవుతాయి, ఆల్టర్నేట్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్. మొన్న బావర్చీలో తిన్నాను అందుకే అయ్యింది, మన పెళ్ళికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా. మోషన్లో బ్లడ్ పడుతుంది, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాక ఆయన రాశారు. ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా, మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే మినిమం సార్, అంటే అలా అని కాదు, కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది, ప్రతిరోజు వస్తుంది బ్లడ్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి, రోజు ఒకసారి మోషన్కి వెళ్ళేవాడిని ఇప్పుడు 4 సార్లు వెళ్ళాల్సి వస్తుంది, ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది, ఒకరోజు టక్టక 4 మోషన్స్ అయిపోతున్నాయి, మోషన్లో బంకపడుతుంది, బ్లడ్ వస్తుంది, ఆఫుల్ స్మెల్ వస్తుంది,
important warning signal of cancer. Any deviation from our routine habits, మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, అలాగే క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ తగ్గింది, స్టూల్ ఒక ఈ సైజులో వస్తుంది, క్యాలిబర్ తగ్గి టూత్ పేస్ట్ లాగా బయటకు వస్తుంది, దేర్ కుడ్ బి అన్ అబ్స్ట్రక్టింగ్ రెక్టల్ క్యాన్సర్. రెక్టల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, మీరు మోషన్ ఫ్రీగా ఒకరోజు పాస్ చేశారనుకోండి పొద్దున్నే, యూ విల్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. మోషన్ ఫ్రీగా పాస్ చేసిన ఆ ఫీలింగ్ లేదు, లోపల ఇంకా మోషన్ ఉన్నట్టుంది. దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అంటే ఆ ట్యూమర్ మన బ్రెయిన్ ట్యూమర్ని మోషన్గా పర్సీవ్ చేస్తుంది. ట్యూమర్ ఉంది రెక్టంలో, వాట్ డస్ బ్రెయిన్ థింక్? బ్రెయిన్ డజంట్ నో వెదర్ ఇట్స్ ఎ ట్యూమర్ ఆర్ ఎ మోషన్, సాలిడ్ మోషన్. ఇట్ స్టిల్ థింక్స్ దెర్ ఇస్ సమ్ మోషన్ ఇన్ సైడ్. ఆ ఖాళీ అనే ఫీలింగ్ బ్రెయిన్కి రాదు. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్ ద థ్రోట్, ఏదో ఫారిన్ బాడీ ఉంది, మింగాము, ఇంకా కూడా అట్లే ఉంది. దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ hypopharyngeal cancer.